విద్యా సంస్థలంటే యువతను భావితరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దే దేవాలయాలే విద్యాలయాలు. యువత కలల సాకారం చేసుకోవడంలో ఈ విద్యా సంస్థలు మొదటి స్థానంలో నిలుస్తాయి. తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు ఇక్కడ నెరవేరుతాయని తల్లిదండ్రులు అందరూ భావిస్తారు. కానీ యువత భవిష్యత్తే ధ్యేయంగా ఉండాల్సిన విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు కళాశాలల నిర్వహణ జరుపుతున్నాయి. ఇక దీనిపై కఠినంగా వ్యవహరించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రైవేటు కాలేజీలపై భారీ జరిమానాలు విధించి కొరడా జలిపించింది. ప్రైవేటు కాలేజీలు ప్రధానంగా అడ్మిషన్ల ప్రక్రియలో బోర్డు మార్గదర్శకాలను గాలికి వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. షెడ్యూల్ కంటే ముందే అడ్మిషన్లు నిర్వహించడం, నిర్ణీత పరిమితికి మించి అదనపు సెక్షన్లను నిర్వహించడం, అనుమతులు లేని భవనాల్లో తరగతులు నడపడం, అలాగే అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన చాలా కాలేజీలు కేవలం లాభార్జనే ధ్యేయంగా విద్యార్థుల భద్రతను, బోర్డు నిబంధనలను విస్మరిస్తున్నాయని బోర్డు విచారణలో తేలింది. దీంతో 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిబంధనలు ఉల్లంఘించిన 495 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు ఏకంగా 5.32 కోట్ల రూపాయల ఫైన్ విధించింది. ఒక కాలేజీకి అనుమతులు తీసుకుని వాటితో పలు బ్రాంచీలను ఏర్పాటు చేసి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తుర్కమ్యాంచల్ సాగర్ హైవే రోడ్డు పక్కన బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయంపై అనుమతితో న్యూ చైతన్య జూనియర్ కాలేజీ పేరుతో నడిపిస్తూ ఇదే పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మరో 2 న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ బ్రాంచ్లను కమ్మగూడ, రాఘవేంద్ర నగర్లో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బిఎన్ రెడ్డిలో కృష్ణవేణి జూనియర్ కాలేజీపై శ్రీపురం కాలనీలో మరో కాలేజీ చెలాయిస్తున్నారు. ఇలా హస్తినాపురం, పద్మావతి నగర్ కాలనీలో మహర్షి జూనియర్ కాలేజీ, వనస్థిపురంలో ప్రశాంతి కాలనీలో మరో కాలేజీ, హస్తినాపురంలోని అక్షర జూనియర్ కాలేజీ, నవీన జూనియర్ కాలేజీ, మణికొండలో వాల్యూక్ జూనియర్ కాలేజ్, 9 జూనియర్ కాలేజ్, మాదాపూర్లోని అలైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కళాశాలను నడిపిస్తూ అక్రమం సొమ్ము తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడిపిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కాలేజీ యాజమాన్యాలపై అధికారులు జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.